హలో, దిస్ ఇస్ డాక్టర్ వి హేమలత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెక్టేర్ ఫర్టిలిటీ. సో ఈ ఐవీఎఫ్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మెటర్నల్ ఏజ్ అంటాం. ఏజ్ ఇంక్రీజ్ అయ్యేసరికి అందరికి తెలిసిందే, నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది, దీనివల్ల ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో 35 అబవ్ అంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్. సో ఈ 35 ఇయర్స్ అబవ్ చేయించుకున్న వాళ్ళు, ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు బెటర్ జెనెటిక్ టెస్ట్ అంటే ఎంబ్రియో జెనెటిక్ టెస్ట్ చేయించుకుంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొకటి 35 బిలో ఉన్న వాళ్ళు, ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ డిలే చేస్తున్నారు అంటే, ఆర్ ఇఫ్ యూ నాట్ ష్యూర్ ఆఫ్ ద పార్ట్నర్, మీరు ఎగ్స్ అన్న యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు లైక్ 25 అబవ్ ఉన్న 25 to 35 ఉన్న వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అన్న చేయొచ్చు, లేదంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ అని ముందే చేసుకోవటం వల్ల నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఆర్ ఎంబ్రియో క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. అండ్ దీనివల్ల సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఒకటి. అండ్ ఇంకొకటి యూట్రైన్ ఫ్యాక్టర్స్ వస్తే హిస్ట్రోస్కోపీ చేసుకోవాలి. దాంట్లో హిస్ట్రోస్కోపీ అంటే ఆడ మత్తిచ్చి కెమెరా గర్భసంచి లోపల పాస్ చేసి ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర అనేది ఎలా ఉంటుందో చూసుకోవాలి. దానికి ఇన్ఫెక్షన్ ఉందా, ఏమన్నా ఎడిషన్స్ అంటే అతుకులు ఉంటే అది కట్ చేయటము, అండ్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ తీయటం, పాలిప్స్ ఇవన్నీ తీయటము వల్ల ఎండోమెట్రియం అనేది క్లియర్ చేస్తాము. అండ్ ఇంకొకటి అడినోమయోసిస్ అంటాం, అది స్కాన్లో తెలుస్తుంది. ఈ అడినోమయోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫెయిల్యూర్స్ అవటం, మిస్క్యారేజ్ అవటం అవుతుంది. సో దీనివల్ల దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇది. అండ్ ఇంకొక ట్యూబుల్ ఫ్యాక్టర్ హైడ్రోసాల్పింగ్స్ అని ఉంటాం. హైడ్రోసాల్పింగ్స్ ఏం చేస్తుంటే ఐవీఎఫ్ చేశాక ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి తర్వాత లాప్రోస్కోపీ ద్వారా ఈ ట్యూబ్స్ అనేది తీసేస్తాం. ట్యూబ్స్ తీసేయటం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దాని తర్వాత ఎంబ్రియోస్ వేయటం బెటర్. అండ్ ఇంకొకటి ఇన్ఫెక్షన్ అండ్ టీబీకి ఇన్ఫెక్షన్. మన ఇండియాలో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ టీబీ కాబట్టి ఎక్కువ టీబీ టెస్ట్కి అండ్ దాని తర్వాత పొరకి వేరే టెస్ట్ కావని ఇన్ఫెక్షన్ కోసం పంపిస్తాం. ఇన్ కేస్ ఈ ఇన్ఫెక్షన్స్ ఏదైనా పాజిటివ్ వచ్చినా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు దానికి తగిన యాంటీబయాటిక్స్ తీసుకున్నాక తర్వాత టెస్ట్ నెగిటివ్ వచ్చాక అప్పుడు ఎంబ్రియోస్ వేసుకోవటం వల్ల ఎంబ్రియో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఇది ఆడవాళ్ళకి. నెక్స్ట్ మగవాళ్ళకి ఏంటంటే డిఎఫ్ఐ అనే టెస్ట్ ఇంపార్టెంట్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇది 25% బిలో ఉంటే నార్మల్. ఇన్ కేస్ ఎక్కువ ఉంది, 25% ఎక్కువ ఉంది అంటే దానికి తగిన టాబ్లెట్స్ ఇవ్వటం. అండ్ మరీ ఎక్కువ ఉంది అంటే స్పర్మ్ రిట్రైవల్ టెక్నిక్స్ యూజ్ చేసి డైరెక్ట్ స్పర్మ్స్ తీసుకోవటము, ఆర్ డిఎఫ్ఐ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ఈ ఐవీఎఫ్ చేయటం వల్ల దానికి వల్ల మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తే అండ్ సక్సెస్ రేటు కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అంటే ఒబేసిటీ. మరి ఒబేసిటీ అంటే బరువు, బిఎంఐ ఎక్కువ ఉండేవాళ్ళు వల్ల ఏమవుతుంది, ఇంప్లాంటేషన్ నెగిటివ్ అవుతుంది, మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతుంది. సో ఏంటంటే ఈ ఐవీఎఫ్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి మీరు అట్లీస్ట్ 3% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే బిఎంఐ నార్మల్కి వచ్చాక ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఈవెన్ స్మోకింగ్, డ్రింకింగ్ బోత్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి ఇది వర్తిస్తుంది. సో ఇద్దరు స్మోకింగ్, డ్రింకింగ్ స్టాప్ చేయటము, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, థైరాయిడ్ డిసార్డర్స్ ఉంటే దానికి తగిన టాబ్లెట్స్ తీసుకొని థైరాయిడ్కి నార్మల్ వచ్చాక, యాప్లో పాజిటివ్ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇవన్నీ మెజర్స్ తీసుకొని ఎంబ్రియోస్ వేశాక అప్పుడు సక్సెస్ రేట్ పెరుగుతుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంబ్రియో టెస్టింగ్ అంటే పీజీటీ ఏ ఆర్ పీజీటీ ఎం కానీ పీజీటీ ఎస్టీ. ఈ పీజీటీ అంటే ఇద్దరు జెనెటిక్ టెస్ట్ చేయించుకొని ఇన్ కేస్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ఎంబ్రియో జెనెటిక్ టెస్ట్ చేయించుకోవటం వల్ల సక్సెస్ రేట్ అనేది చాలా పెరుగుతుంది.